మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. బిగ్ బ్రేకింగ్ ఇది. ఎందుకంటే పంజాబ్ అమృత్సర్ ని ఇప్పుడు ఉగ్రవాదులు టార్గెట్ చేశారా? ఎందుకంటే ఈ రోజు అమృత్సర్ లో ఒక ప్లేస్ లో బాంబ్ బ్లాస్ట్ అయితే జరిగింది. అఫ్ కోర్స్ ఆ బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించిన న్యూస్ ఇప్పుడే బయటకు వచ్చింది కాబట్టి పోలీసులు దాని మీద పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్న పరిస్థితి. కానీ మన దేశంలో ఎట్లాంటి పరిస్థితి ఉందో మనకు తెలుసు. ఎందుకంటే ఉగ్రవాదుల వేటనే కాకుండా ఈ ఉగ్రవాదులకు సహకరిస్తున్న వాళ్ళు కావచ్చు, లేదంటే పాక్ దేశానికి మన రక్షణ వ్యవస్థకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చేరవేస్తున్నారు అని చాలా మందిని ఎన్ఐఏ అధికారులు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఒకవైపు అరెస్ట్ చేస్తోంది. ఎందుకంటే పాకిస్తాన్ కుట్రలో భాగంగానే ఇప్పుడు ఈ ఉగ్రవాదుల్ని ప్రేరేపించి మన దేశం మీద దాడి చేసేలాగా కుట్ర పన్నుతోంది అనేది వాళ్ళ మీద ఉన్నటువంటి మెయిన్ ఎలిగేషన్. అందులో భాగంగానే ఉగ్ర స్థావరాల్ని మనం టార్గెట్ చేసి ఎప్పుడైతే ఈ పాకిస్తాన్ లో మనం ఉగ్రవాదుల ప్లేసెస్ ని బ్లాస్ట్ చేశామో అప్పటి నుంచి కూడా పాకిస్తాన్ వర్సెస్ ఇండియా లాగా సిచ్యువేషన్ మారిపోయిన పరిస్థితి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగిందో అప్పుడే చాలా అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏం చెప్పింది అంటే పహల్గామ్ మాత్రమే కాదు వీళ్ళు టార్గెట్ చేసింది చాలా ప్రాంతాలు, మన ఇండియాలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలు, అంటే దేవాలయాలు కావచ్చు, రద్దీగా ఉన్నటువంటి ప్లేసెస్, ఎస్పెషల్లీ ఎయిర్పోర్ట్స్, రైల్వే స్టేషన్స్, అట్లాగే బస్ స్టేషన్స్, ఆలయాలు, ఇట్లా అన్నిటినీ టార్గెట్ చేసింది అనేటువంటిది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆనాడే చెప్పింది. ఇప్పుడు అమృత్సర్ లో ఏకంగా బాంబ్ బ్లాస్ట్ జరిగినటువంటి పరిస్థితి. దాని తీవ్రత కొంత తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఒక పర్సన్ ఇంజూరీ అయిండు, వెంటనే హాస్పిటల్ కి తరలించడం అయితే జరిగింది. ఆయన కొంత క్రిటికల్ కండిషన్ లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అట్లాగే మిగతా వాళ్ళకు కూడా గాయాలైనవి, వాళ్ళను కూడా దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ కి అయితే తరలించడం అయితే జరిగింది. ఇప్పుడు మరోసారి అమృత్సర్ లో బాంబ్ బ్లాస్ట్ ఇది ఇప్పుడు కలకలం అయితే రేపుతోంది. ఇట్లాంటివి ఇంకా ఎన్ని ప్లేసెస్ ని టార్గెట్ చేసి బాంబ్ బ్లాస్ట్లు చేయబోతున్నారు అనేటువంటిది చర్చ మరోసారి మొదలైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎన్ఐఏ అధికారులు ఇంతమంది స్లీపర్ సెల్స్ ని అరెస్ట్ చేసినప్పటికీ కూడా ఈ బాంబ్ బ్లాస్ట్ ఎట్లా జరిగింది, అది దట్టు పంజాబ్ అమృత్సర్ లో ఎట్లా జరిగింది అనేటువంటిది ఇప్పుడు పెద్ద ఎత్తున ఇన్వెస్టిగేషన్ మాత్రమే కాదు, ఇప్పుడు ఇంకోసారి ఒక భయం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే ఇది అమృత్సర్ లోని మజితా రోడ్ బైపాస్ లో డీసెంట్ అవెన్యూ బయట వైపు ఇప్పుడు బాంబు పేలుడైతే జరిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తోంది. అండ్ ఈ బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించిన అంటే ఈ ఎక్కడైతే ఆ క్లూస్ అన్ని సేకరిస్తారో అక్కడి నుంచి కూడా ఈ బాంబ్ బ్లాస్ట్ జరగడానికి కారణం ఏంటి, ఈ బాంబ్ బ్లాస్ట్ చేసింది ఎవరు, దీని వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది కూడా పోలీసులు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇంకోవైపు మనకు తెలుసు విజయనగరం అట్లాగే హైదరాబాద్ కి సంబంధించి ఒక ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసినప్పుడు కూడా సీరియల్ గా బాంబ్ బ్లాస్ట్ చేయబోతున్నామని వాళ్ళు ఎన్ఐఏ అధికారులకి ఇప్పుడు రిమాండ్ లో ఉన్నటువంటి వాళ్ళు సిరాజ్ కావచ్చు, సమీర్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నటువంటి క్రమంలోనే ఇంకా కూడా ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక రకంగా భయపెట్టియడానికే ఇట్లా చిన్న చిన్న బ్లాస్ట్లు చేస్తున్నారా అనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సిరాజ్ ని, సమీర్ ని, అట్లాగే మనకు తెలుసు యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా, ఇట్లా కొంతమందిని పూర్తిగా రిమాండ్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నటువంటి క్రమంలో ఇంకా కూడా ఈ స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా కూడా దొరకకుండా ఎవరైతే ఉన్నారో ఈ బాంబ్ బ్లాస్ట్లు ఏమైనా చేస్తున్నారా, ఇట్లా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు అమృత్సర్ లో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్స్ లో అయితే పూర్తిగా ఇంటెలిజెన్స్ వాళ్ళు, ఎన్ఐఏ అధికారులు, అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్, కేంద్ర హోంశాఖ వీళ్ళందరూ కూడా అలర్ట్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. దీని వెనకాల ఎవరున్నారు, నిజంగానే ఉగ్రవాదులకు సంబంధించిన దాడా, ఎందుకంటే బాంబ్ బ్లాస్ట్ ఎందుకు జరిగింది, ఎవరు చేశారు అనేది కూడా పూర్తి స్థాయిలో సీరియస్లీ ఒక ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఇక్కడ ఒకటి ఏంటి అంటే వీళ్ళు టార్గెట్ చేసింది అగైన్ జనసాంద్రత కలిగినటువంటి ప్రాంతమే, బట్
నిజంగా చెప్పాలంటే దేవుడి దయ వల్ల ఒక్క వ్యక్తికి మాత్రమే కొంత సీరియస్ ఇంజురీ అయింది, మిగతా వాళ్ళకి గాయాలైనటువంటి పరిస్థితి. ప్రాణ నష్టం మాత్రం ఎక్కడా జరగలేదు. కానీ ఇంకా ఇట్లాంటి బాంబ్ బ్లాస్ట్లు ఇంకా జరగబోతున్నాయా అనేది కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా అంటే ఆరా తీస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కేంద్ర హోంశాఖకు సంబంధించి కూడా వెయిట్ చేస్తున్నారు, ఆదేశాలకు సంబంధించి కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా ఒక నివేదిక మాత్రం హోంశాఖకు చేరినట్టుగా కూడా ఇప్పుడు మనకున్నటువంటి రిపోర్ట్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పిల్లని కొట్టి